ఓటు వేస్తే కారు బంగారం థాయిలాండ్ ట్రిప్ అంట. పూణే ఎన్నికల్లో ఓటర్లకు హామీలు. జనవరి 15న పూణే మున్సిపల్ ఎన్నికలని కూడా ప్రచురించారు. ఇక ఆయనకు 54, నాకు 40. నన్ను ఆంటీ అంటారా అని శివాజీని అనసూయ వదలట్లేదని కూడా ప్రచురించారు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె పార్టీ పోటీ చేయకుండా నిషేధించడమైనదని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ ఐఏఎస్ అధికారుల జంబ్లింగ్. 28 మంది అధికారులకు కొత్త బాధ్యతలు. జిల్లా అదనపు కలెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల బదిలీ. మున్సిపల్ శాఖకు జేఎస్ రంజన్, టీజీపీఎస్సీకి హరిత. పాలనలో వేగం పెంచేలా సర్కార్ నిర్ణయం. కీలక పోస్టుల్లో కొత్త అధికారుల నియామకం అని కూడా ప్రచురించారు. ఇక వస్తా మీ వెనుక. కాంగ్రెస్ వైపు ఇద్దరు కమలం ఎమ్మెల్యేల చూపని. పంచాయతీ ఎన్నికల్లో కంగుతున్న ఇద్దరు పార్టీ మారకుండా భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ ఇద్దరు మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి. చేరికకు కాంగ్రెస్ పెద్దలను అయినా నేను మీ వాడిని అంటూ చక్కర్లు. ఎమ్మెల్యే తీరుతో విస్తుపోతున్న బీజేపీ హైకమాండ్ అని కూడా ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ల పెంపు. తుది నోటిఫికేషన్ విడుదల. జోన్లు 6 నుండి 12 వరకు, సర్కిళ్లు 30 నుండి 60 కిలోమీటర్లకు పెంపు. కొత్త జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేందర్ నగర్ ఉంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇంపార్టెంట్గా చూసుకుంటే మరి ముందుగా వస్తా మీ వెనుక. మరి కాంగ్రెస్ వైపు ఇద్దరు కమలం ఎమ్మెల్యేల చూపు. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న ఇద్దరు పార్టీ మారకుంటే భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ ఇద్దరు మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని. చేరికకు కాంగ్రెస్ పెద్దలను అయినా నేను మీ వాడిని అంటూ చక్కర్లు. ఎమ్మెల్యే తీరుతో విస్తుపోతున్న బీజేపీ హైకమాండ్ అని ప్రచురించారు. ఒకసారి చూద్దాం ఏం దీనిలో ఉన్నదో. తెలంగాణలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా ఓ ఎమ్మెల్యేను బీజేపీ సస్పెండ్ చేసింది. అయినా ఆయన ఏ పార్టీలో చేరకుండా బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల తీరు చూసి బీజేపీ హైకమాండ్ కంగారు పడుతుంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే ఎలా ఉంటుందని తమ అంతరంగికులతో ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ముందు చతికిలపడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీ వైపు మరి వస్తామని సంకేతాలు ఇస్తూ కనబడిన నేతకల్లా మొక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే అయితే ఆర్థికంగా బలపడవచ్చునని భావించిన ఓ ఎమ్మెల్యే అడ్డదిడ్డ సంపాదనకు సర్కారు అవకాశం ఇవ్వకపోవడంతో కొందరు కీలక అధికారుల వద్దకు వెళ్ళి మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ తరచూ ఫోన్ల ద్వారా ఆఫీసుల్లో కలిసి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా తమని ఒత్తిడి చేయలేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూల్ పొజిషన్ చెప్తే వింటారని, కానీ ఈ ఎమ్మెల్యే తీరు భిన్నంగా ఉందని అధికారులు ప్రైవేట్ సంభాషణలో చెప్తున్నారు. గతంలో బీజేపీలో ప్రమోషన్ కావాలంటూ రకరకాల ప్రయత్నాలు చేసిన సదరు ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్లోనూ మీ వాడిని అంటూ నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయమంటూ ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. గీత దాటిన ఆయన వ్యవహారంపై ఇటీవల బీజేపీ హైకమాండ్ ప్రముఖులు కూడా క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది. తన కాంగ్రెస్లో చేర్చుకోవాలని సదరు ఎమ్మెల్యే చేసిన అభ్యర్థనను పార్టీ ప్రముఖులు నో చెప్పినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్కి ఇబ్బందికరంగా ఉండగా బీజేపీ నుండి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని, పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సదరు ఎమ్మెల్యేలకు ఒక కీలక నేత చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ సదరు ఎమ్మెల్యేలు మాత్రం ఆశ చావక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్లో పనిచేసే వేళగా వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తనకు బీజేపీ బాగుంటుందా, కాంగ్రెస్ బాగుంటుందా అని తరచూ బేరీజు వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కమలంలో కాంగ్రెస్ ప్రేమపై ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు సున్నితంగా గమనిస్తూ తెలుసుకుంటుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి కాంగ్రెస్ యొక్క సక్సెస్కి ఇదొక కారణంగా మనం చెప్పొచ్చు. మరి ఏ పార్టీ అయినా మరి నేతలు రానున్న రోజుల్లో మునిగిపోతున్న నావను ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కరు కదా. ఇది కూడా సేమ్ రాజకీయాల్లో కూడా ఎవరైనా కూడా ప్రజల్లో Voice is simply faster, more natural, and more flexible than typing. He said he's voice pilled, and I can see why. Whisperflow delivers what Reed calls the future of AI interaction. Here's how it works. Instead of typing, just talk. Whisperflow cleans it up instantly.
Reed explains that voice is iterative by default. You stumble, you rephrase, you interrupt yourself. Whisperflow handles all of that and turns it into perfect prompts wherever you're working. Reed predicts we'll all be prompting AI more. And voice lets you add way more nuance and detail. Better prompts, better results. That's why he calls Flow's voice dictation a major step forward in human-computer interaction. If AI visionaries are raving about it, you should probably give it a try too. It's free. Get voice pilled with Whisperflow today. ప్రజాస్వామ్యానికి చేటుగా మనమైతే అభివర్ణించవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. ఇక బీజేపీ పార్టీలో సదరు ఇద్దరు ఎమ్మెల్యేలు పేర్లు అయితే మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆ పేర్లను ఉచ్చరించకూడదు. మీ అందరికీ కూడా మీ అంతరాత్మలకి తెలుసు ఆ పేర్లు ఏంటి, ఎవరు అయ్యి ఉండొచ్చు అనేది. అందులో ఒకరైతే గతంలో కాంగ్రెస్కు పనిచేసి మళ్ళీ బీజేపీకి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళు గెలిచారు కానీ సొంత గూటికి వెళ్ళిపోయేటట్టు ట్రై చేస్తున్నారు. కానీ మరి ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించిన పెద్దోళ్ళందరికీ కూడా కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం, కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం మరి దీన్ని అంత సీరియస్గా తీసుకుని నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతామని అందరినీ చేసుకుంటే రేపొద్దున ఏక్కి మేకై కూర్చుని నిజంగా పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఎర్త పెట్టి ఆ తర్వాత మరి కుంపట్లు ఎలా ఉంటాయో చైర్లు ఎరగొట్టుకున్నట్టు తన్నుకున్న దాఖలాలు రాజకీయ పార్టీల చరిత్రలో మనం కోకొల్లలుగా చూసాం. అవును కదా. కాబట్టి రేపొద్దున మన ఫ్యూచర్ ఏంటి, ఈ నాయకుడు వస్తే రేపొద్దున ప్రస్తుతం ఇక్కడున్న మరి నాయకులకి, మన ఇన్ఛార్జీలకి మనం ఏం సమాధానం చెప్పాలి? నిజంగా అతను తన కోసం వ్యక్తిగతంగా ఎదగడానికి కోసం వస్తున్నాడా, ప్రజాశ్రేయస్సు కోసం వస్తున్నాడా? నిజంగా ప్రజాశ్రేయస్సు కోసం వస్తే ఓకే, ప్రాబ్లం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, లేదంటే బీజేపీ పార్టీ కాదు, జనసేన పార్టీ, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయినప్పటికీ ప్రజాశ్రేయస్సే కాంక్షగా ఉండాలి కానీ మరి తమ వ్యక్తిగత లాభం కోసం చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించరు. నాకేంటి అబ్బా నాకేంటి, ఇదే అలవాటు అయిపోతుంది అందరికీ కూడా. మరి నాకేంటి అనడం, నేను సంపాదించుకో, ఇది చాలా రాంగ్ రూట్. అధికారులందరూ కూడా తల్లు పట్టుకున్న పరిస్థితి అంట. సదరు ఎమ్మెల్యేల పరిస్థితిని చూసి మరి ఓవరాల్గా చెప్పాలంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇదంతా కూడా బీజేపీ అధినాయకత్వం కూడా అనుసరిస్తుంది, సున్నితంగా గమనిస్తుంది. మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకటం అయితే ఖాయం. తర్వాత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. అలా చిట్టి అయితే చిరిగిపోద్ది. ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సింది, ఏ నాయకుడికైనా ఉండాల్సింది, రాజకీయ పార్టీలో ఉండే నాయకుడికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. మరి పార్టీ పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, మరి సంఘం పట్ల అభిమానం ఉండాలి, మరి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే మరి రాజకీయాల్లో అర్హులుగా ఉంటారు. అంతేగాని మేమేదో వ్యాపారం, ఇది వ్యాపారం, అదేదో మేము వస్తుంది కదా, ఇది వ్యాపారం అన్నట్టు. రాజకీయం అనేది వ్యాపార ధోరణితో కాదు, రాజకీయం అనేది ప్రజాసేవగా చూడాలి. రోజు రోజుకి క్షీణిస్తున్నప్పటికీ కూడా మరి ఎక్కడొక్కడ మంచి అనేది లేకపోతే ఇలాంటిది అనేది ఇంత భూలోకంలో ఇప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి పనులు అనేవి జరగవు. ఎంతో కొంత చెడు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మంచి కూడా ఉంది. కాబట్టే ఈ రోజున కూడా ప్రజలు బట్టగట్టి మరి మన్ననగలుగుతున్నారు, పేద ప్రజలు. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో మరి ఎమ్మెల్యేలు మరి అటు ఇటు చేంజ్ అవటాన్ని ఏ రకంగా చూడాలో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక జిహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ల పెంపు. తుది నోటిఫికేషన్ విడుదల. జోన్లు 6 నుండి 12కు, సర్కిళ్లు 30 నుండి 60కి పెంచారు. కొత్త జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేందర్ నగర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసీలో జోన్లు 6 నుండి 12కు, సర్కిళ్లు 30 నుండి 60కి పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఏర్పడుతున్న జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేందర్ నగర్ కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రాజేందర్ నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో వ్యక్తమైన నిరసనలు ప్రభుత్వ పరిగణలోకి తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ప్రభుత్వం జిహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా డివిజన్లు, సర్కిళ్లు, జోన్ల సంఖ్యను రెండింతలు చేశారు. డివిజన్ల విభజనపై 6,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఒక రకంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం.
విషయం. ఎందుకంటే జిహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ళు పెంచడం వల్ల మరి అక్కడ ఈ సమస్యలు ఏమున్నాయో ఇంకా తెలుస్తుంది. ఆ సమస్యలు తొందరగా పరిష్కారం అవడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు, ఒక గొర్రెల మంద ఎక్కువగా ఉంది, గొర్రెల మంద ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఏదో ఒక గొర్రె తప్పిపోయేటకు అవకాశం ఉంటుంది. కానీ మెయింటైన్ చేయగలిగిన గొర్రె మంద వరకే ఉంటే మరి గొర్రె మంద వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కటి కూడా అటు ఇటు పోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే అది అంతా మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మరి జనాలకి కావలసిన అన్నీ కూడా జరగాలి అంటే ఈ రకంగా జోన్లు ఏమైనా సర్కిళ్ళు ఏమైనా ఉంటే ఆ జోన్లు సర్కిళ్ళకు సంబంధించి మరి జిహెచ్ఎంసీలో మరి పెంచడం అయితే జరిగింది. 12 నుంచి మరి సర్కిళ్ళు 30కి చేశారు. మరి అదేవిధంగా తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనిలో కొత్త జోన్లలో అయితే ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్ర నగర్ వచ్చాయి. రానున్న రోజుల్లో మరి ఈ జిహెచ్ఎంసీలో ఈ ప్రాంతాలు కూడా మరింత అభివృద్ధికి నోచుకుంటాకి ఇదొక తార్కాణంగా మనందరం కూడా అనుకోవచ్చు. ఇక జీమెయిల్ యూజర్ ఐడి మార్చుకునే ఆప్షన్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో యూరియా యాప్ ప్రభంజనం. 1.15 లక్షల బస్తాలు బుకింగ్లో సరికొత్త రికార్డు. యూరియా యాప్ ద్వారా లబ్ధి పొందిన 20,000 మంది రైతులు. యూరియా యాప్కు అన్నదాతల నీరాజనం. జిల్లాల వారీగా ఊపందుకున్న యూరియా ఆన్లైన్ బుకింగ్స్. అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా ఉందని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు మరి దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఎంతైతే ఉండి ఈ సంవత్సరం మొత్తం అందరినీ కూడా రైతన్నని కుదేలు చేసింది. మరి యూరియా కోసం పడిగాపులు కాచి అష్టకష్టాలు పడి క్యూ లైన్లలో రోజులు తరబడి నుంచుని అన్నదాత కనీసం తినడానికి కూడా తిండి లేకుండా, తాగడానికి నీరు లేకుండా మరి యూరియా కోసం నుంచున్నప్పటికీ కూడా కేవలం 1 బస్తానో 2 బస్తాలో తమ పొలాలకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు కొన్నాళ్ళు. కానీ మరి ఆ సమస్య ఎటువంటి పరిస్థితుల్లో అధిగమించాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఎందుకంటే యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కాదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా మరి రాకపోవడం కూడా మరి అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. కానీ తెలంగాణకి రాష్ట్రానికి రావాల్సిన వాటాని మరి అడగటంలో, అదేవిధంగా రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా యూరియా కోసం ఒక యాప్ని అయితే పెట్టి ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా మరి ఆటోమేటిక్గా యూరియా రావడం, సరిపడా యూరియా రావడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. రైతన్నలందరూ కూడా దీన్ని వినియోగించుకొని మరి తమ పంట పొలాలని అద్భుతంగా పండించి తద్వారా దేశం సస్యశ్యామలం అవడానికి ఎంతగానో కీలకంగా ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు రైతే భారతదేశానికి వెన్నుముక. రైతు లేకపోతే ఏదీ లేదు. ఎందుకంటే అన్నం పండించే రైతన్న లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా మరి దేనికి చిత్తు కాగితాలతో సమానం. అన్నదాత లేకపోతే భారతదేశంలో మరి ప్రజల మనుగడే కష్టం. అలాంటి అన్నదాతను ఆదుకోవాల్సింది 100% ప్రభుత్వాలే. అన్నదాతకు అండగా దండగా నిలబడాల్సింది కూడా 100% ప్రభుత్వాలే. మరి ఈ యూరియా కొరతలకు చెక్ పెడుతూ ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా యూరియా రావడం అనేది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. యూరియా ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ బుకింగ్ రావడం ద్వారా రైతన్నలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా సాగు చేస్తేనే డబ్బులు జమ. రైతు భరోసా స్కీమ్లో కీలక మార్పులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని అధికారులకు ఆదేశాన్ని జారీ చేశారు. ఇక ఒడిశాలో మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేష్ హతం. ఎన్కౌంటర్లో 6 మృతి. గణేష్పై 1.1 కోట్ల రివార్డు. ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్. ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న పార్టీకి ఒడిశాలో జరిగిన తాజా ఎన్కౌంటర్ మరింత దెబ్బతీసింది. ఒడిశాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటుగా మరో 5 మృతి చెందారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ ఉయికే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్ ఉయికే కీలక నేతగా ఉన్నారు అని చెప్పి ప్రచురించారు. మనకి తెలుసు మరి ఆ భారతదేశ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి మావోయిస్టుకు సంబంధించిన ఉద్యమాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. 2026 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు లేని
భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకుని కూర్చుంది. దానికి సంబంధించినట్టుగా మరి కూమింగులు జరుగుతున్నాయి, ఎదురు కాల్పులు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, ఇలా చనిపోతున్నారు. కానీ మెజారిటీ పర్సెంట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలామంది పెద్ద ఎత్తున మావోలందరూ కూడా మరి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మరి లొంగిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జనజీవన స్రవంతిలోకి రండి, మీకు ఏది కావాలంటే పునరావాసం కల్పించి మరి భారతదేశ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండేలా మీ అందరూ కూడా మంచిగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అక్కడ అలాంటి ప్రజలకి వ్యతిరేకమైన పనులు చేయొద్దు. మావోయిజం అనేది ఒకప్పుడు ప్రజల కోసం ఉండేది, కానీ ఇప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కాబట్టి దయచేసి మీరు వచ్చండి, మీకు ఒక ఆప్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. కానీ మరి మెజారిటీ పర్సెంట్ కొంత వింటున్నప్పటికీ కొంతమంది ఇప్పటికీ కూడా మరి తమ యొక్క కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు అనటానికి ఉదాహరణే మరి ఈ గణేష్, మరి తెలంగాణ బిడ్డ అయినటువంటి గణేష్ పరిస్థితి మనం. కానీ ఏ కారణాలతో వెళ్ళినప్పటికీ కూడా మరి కొన్ని ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు కంపల్సరీ ఒక నిర్ణయం అయితే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటిని గౌరవించాల్సి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో మరిన్ని బయటికి వచ్చేసి మరింతమంది జనజీవన స్రవంతిలో కలవడానికి మావోలకి అవకాశం ఉండదని చెప్పి భావిస్తున్నారు అందరూ. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటికైతే గణేష్ ఎన్కౌంటర్ అయితే జరిగింది. మరి 2026 కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మరి మావోలు లేని భారతదేశాన్ని చూడాలని మరి కంకణం కట్టుకుని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో రెవెన్యూ శాఖే టాప్, ఏసీబీ స్వేచ్ఛ దాడుల్లో చిక్కుతున్న లంచావతారాలు, రెవెన్యూ నీటిపారుదల శాఖలు అధికారులు అక్రమ సంపాదన రికార్డు, గత ఏడాది కంటే కేసులు అధికం. 2024లో 152, 2025లో మరి 220 ఫిర్యాదు చేస్తే పరుగు పెడుతున్న ఏసీబీ. మరి ఇది చాలా దారుణం. అవినీతిలో రెవెన్యూ శాఖ చాలా ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి మరి కారణం సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ప్రజాశ్రేయస్సుని గాలి కొదిలేసి అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనకు కక్కుర్తిగా ఉండి ముందుకు పోతున్నవారు. మరి ఇలాంటి కొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాసొమ్మును లూటీ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ రెవెన్యూ శాఖ టాప్లో ఉందంట అవినీతిలో. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికీ కూడా మరి ప్రజల యొక్క సొమ్మును మరి లంచాల మయంగా మారుస్తూ మరి కావాల్సిన విధంగా బల్ల కింద చేతులు పెడుతూ ఈ రకంగా ముందుకెళ్ళి అవినీతి చేసి ఆ సొమ్ముతో మీరు మరి మీ తిన్నది అరుగుతుందా, మీ కుటుంబాలకి మేలు చేకూరుస్తుందా అనేది సంబంధిత అధికారులు ఆలోచించాలి. పేదోడు అనే భారతదేశంలో ఉన్న ఎంతోమంది పేదల యొక్క కష్టాల శ్రమని మరి చెమట చుక్కగా మార్చి ఒక్కోటి వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువులో ట్యాక్స్ ద్వారా వచ్చి తను భారతదేశంలో తన జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని వాడుకోవటం, లేదంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యధికమైన దుర్మార్గమైన చర్యగా అత్యంత దుర్మార్గమైన చర్యగా మనందరం కూడా భావించవచ్చు. చూద్దాం. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు సీఎం స్వేచ్ఛనివ్వడంతో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాడులు పెరగడంతో ప్రజల్లోనూ చైతన్యం పెరిగి లంచావతారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా సామాన్యులను పీల్చి పిప్పి చేసే అధికారులకు అరదండలు పడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలను ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడిన అధికారులు భరతం పట్టడంలో అధికారులు ఏడాది ఏసీబీ అధికారులు సరికొత్త రికార్డులు సృష్టించారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు 220 కంటే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కేసులో భాగంగా దాదాపుగా 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఆ భయం అనేది లేకపోతే మాత్రం సంబంధిత అధికారులు అందరూ అనగానే కొంతమంది అధికారులు ఇలాంటి నీచపు తత్వానికి అయితే ఉంటారు. వాళ్ళకి అరదండాలు వేసి మరి జైలు శిక్షకు అర్హులు చేయడానికి మరి ప్రభుత్వం అయితే వెనకట్టలేదు. ఈ రకంగా గన ప్రజలకు ఉపయోగపడే పనులు ముందుకు చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ ముందుకు వెళితే రేవంత్ సర్కార్ని ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ లంచావతారులకు భయంగా ఉండి మరి ప్రజలకు మంచి చేసే విధంగా మరి ముందుకు వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. ఇక సివిల్ పంచాయతీలు చేస్తే వేటు తప్పదని, స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలు కావద్దు, గీత దాటితే ఐపీఎస్ అధికారి అయినా ఇంటికే
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోవద్దు, పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరి అంతే కదా, మీరు ఏదన్నా ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం తన విధి నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని, ముఖ్యంగా సివిల్ వివాదాల విషయంలో గీత దాటకూడదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిరక్షణను పక్కన పెట్టి కుటుంబ సభ్యంత తగాదాలు, ఆస్తి పంపకాలు, భూ వివాదాల వంటి సివిల్ వ్యవహారాల్లో పోలీసులు తలదొరచడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి ఒక అంతర్గత లేఖను కూడా విడుదల చేశారని కూడా రాశారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థపై మరి ప్రజల్లో నమ్మకం ఎటువంటి పరిస్థితుల్లో పోకూడదు, ఈ పంచాయతీలు చేయటం ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీలు చేసి మరి అరకొర డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో పెట్టుకునేవాడు పోలీసులైనా కూడా ఉంటే మరి ఊరుకునే పనే లేదు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిలబెట్టుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు శివధర్ రెడ్డి. మరి ఒక రకంగా ఇది మరి పోలీసులందరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఆయన ఇచ్చారు. దాని రానున్న రోజుల్లో మరి తద్వారా మరి ఈయన చెప్పిన రూల్స్ అన్నీ కూడా 100% పోలీసులు పాటిస్తారని కూడా మనందరం కూడా ఆశించవచ్చు. ఇది చూడండి, ఓటు వేస్తే కారు, బంగారం, థాయిలాండ్ ట్రిప్ అంట. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పూణే మున్సిపల్ ఎన్నికలకు మరో 3 వారాలు గడువు ఉండడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. పూణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరుగుతున్నాయి. ఒక వార్డులో సీనియర్ నేత మహిళలను ఆకర్షించేందుకు కొన్ని గజాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని సమాచారం. మరో అభ్యర్థి నూతన దంపతులకు థాయిలాండ్ ట్రిప్ను ఆఫర్ చేస్తుండగా మరికొన్ని వార్తల్లో లక్కీ డ్రా పేరుతో బైకులు, ఎస్యూవీలు, బంగారు ఆభరణాలు ఇస్తున్నారని తెలుస్తుంది. ఇంకొన్ని వార్డుల్లో కుట్టు మిషన్లు, సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం కూడా అందుతుంది. మరి ఈ పూణేకి సంబంధించిన ఎన్నికలు ముహూర్తం సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియలో భాగంగా మరి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఏకంగా మీకు విదేశీ పర్యటనకి, ట్రిప్పులకి మీకు టికెట్లు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు కానీ, ఓకే, మీరందరూ కూడా జనాలందరూ కూడా ఆలోచించాల్సింది మనకు తెలుసు. ఇన్ని గిఫ్ట్లు ఇచ్చేవాడు రేపొద్దున ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తాడు. కాబట్టి దీనిలో మరి ఆయన ఏదో ఇస్తున్నాడు తీసుకుని ఓటు చేయడం కాదు, కానీ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజల మీద బాధ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలి అని మనందరం కూడా అనుకోవాలి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అక్షరాస్యత శాతం రోజు రోజుకు పెరుగుతుంది. భారతదేశంలో అక్షరాస్యత శాతం ఒకప్పుడు 60 కంటే లోపు, 50 కంటే లోపు ఉండేది. చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజు నుంచి 70% పైగా, దగ్గర 75 పైన అక్షరాస్యత శాతాన్ని, 80% పెంచుకుని ఈ రోజున ఆర్థికంగా మరి భారతదేశం ముందుకు దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా చదువుకున్న వ్యక్తులు కూడా తమ ఓటును అమ్ముకుంటూ, లేదంటే ఎవరైతే నాయకులు ఏవైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారో వాటికి ఆకట్టుకునే ప్రలోభాలకు గురి చేస్తున్నారో వాటికి ఆశపడి ముందుకు వెళుతుంటే ఇంతకన్నా సిగ్గుమాలిన తనం, ఇంతకన్నా నీచమైన తనం ఇంకోటి ఉండదు. దయచేసి ఈ ఓటు అనే హక్కుని ఎన్నుకునేటప్పుడు ఎవరైనా కూడా ఓటు అనే హక్కుని యూజ్ చేస్తూ నాయకులను ఎన్నుకునేటప్పుడు నీ ఓటు అనే ఆయుధాన్ని నువ్వు మరి ఎన్నుకుని మంచి వాళ్ళకి మాత్రమే ఓటేసి, ప్రజాహితము కోరుకునే వాళ్ళకి మాత్రమే ఓటేసి, తద్వారా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ప్రలోభాలకు గురి చేసే నాయకులని మరి ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి. మరి వాళ్ళకి సరైన బుద్ధి అయితే చెప్పాలి. తద్వారా మరి మంచి నాయకత్వంతో పార్టీలు బాగుండాలి. తద్వారా పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది. తద్వారా దేశం మరి అభివృద్ధి వైపు ముందుకు దూసుకుపోతుంది. అంతేగాని నిరాశ, నిర్లిప్తతో ఉండటానికి మీరు ఒక చిన్న గిఫ్ట్లకో ఇలాంటి వాటికో కకృతి పడిగానో మనం ఏదన్నా చేస్తే 100% మరి మనం వ్యక్తిగత బాధ్యతతో మరి దేశం మొత్తం కూడా వెనకబడిపోతుంది. మీరు ఆలోచించండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా కూడా మనం వెళ్ళలేకపోతున్నామంటే మరి ప్రజల్లో నుంచి కూడా మార్పులు రావాల్సిన అవకాశం ఉంది. ఎస్, రాజకీయ నాయకులు ఇలాగే చేసేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా విచక్షణ జ్ఞానాన్ని యూజ్ చేసి మరి ఓటరు మహాశయుడు ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఓటు వేసేటప్పుడు ఎటువంటి అభ్యర్థికి నువ్వు ఓటేస్తున్నావో తెలుసుకోవాలి అని చెప్పి మనందరం కూడా అనుకుంటున్నాం.
మరి అదన్నీ కూడా మనం గమనించాలి. దయచేసి దీన్ని ఓటేసేటప్పుడు మనందరం కూడా మరి ఇప్పుడు పూణే కావచ్చు, రేపొద్దున రానున్న మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏదైనా కూడా ఓటు వేసేటప్పుడు మాత్రం మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసే వాళ్ళని మాత్రం దూరంగా పెట్టాలి అనే మాట అక్షర సత్యం. ఇక తదుపరి చూద్దాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె పార్టీ పోటీ చేయకుండా నిషేధం అయితే ఏర్పడింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్పై నిషేధం విధించింది యూసేన్ సర్కార్. ఇప్పటికే షేక్ హసీనాపై అవినీతి కేసులు పెట్టి వాటిలో మరణశిక్ష కూడా విధించేలా చేస్తుంది ప్రభుత్వం. ఆమెకు అన్ని దారులు మూసుకుపోయేలా చేస్తుంది. సాధారణ ఎన్నికలు కనుక జరిగితే అవామీ లీగ్ ఘన విజయం సాధిస్తుంది. అదే జరిగితే షేక్ హసీనాపై కేసులన్నీ వీగిపోతాయి. ఇదే విషయాన్ని రీసెంట్గా షేక్ హసీనా కూడా చెప్పారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి అవామీ లీగ్పై ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ విధించినట్లుగా అర్థమవుతుంది. అలా ఆమెకు కొన్ని దారులు మూసివేసిన భారత్పై ఒత్తిడి పెంచేందుకు యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి మరి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ మంచిగా పాలన చేసుకోవచ్చు. కానీ నీచపు బుద్ధి, వక్రపు బుద్ధితో మరి ఇప్పటికీ కూడా భారతదేశం మీద మరి విషం చిమ్ముతూ ఉన్న దేశాల్లో ఈ బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరి హసీనాకు ఇదైతే ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. తాను మరి సాధారణ ఎన్నికలు జరుగుదు అనుకుంది, కానీ అలా జరిగే అవకాశం అయితే కనపడినట్లుగా అయితే కనబడుతుంది. ఇక సాగు చేస్తేనే డబ్బులు జమని మనం చూసాం ఇందాకడ. అలాగే ఆయనకు 54, నాకు 40, నన్ను ఆంటీ అంటారా అని మరి యాంకర్, సినీ నటి, మనందరికీ తెలుసు అనసూయ అంటే మరి అనసూయ భరద్వాజ్, మరి శివాజీ కొన్ని గత 2-3 రోజులుగా మరి జరుగుతున్న తీరు మాటల యుద్ధం అయితే మనకు తెలుసు. మరి శివాజీ ఒక విషయంలో ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఒక మాటని మరి ఎవరు ఖండించిన ముందు అనసూయ అయితే మరి తనకు అనుయాయించుకుందో ఏమో కానీ తాను మాత్రం మరి రియాక్ట్ అయింది. దాన్ని శివాజీ కౌంటర్ చేయటం మరి జనాల్లో కూడా ఒక స్పందన కూడా చూస్తే ఒక రకంగా శివాజీకి మద్దతు తెలుపుతున్న మద్దతుదారుల సంఖ్య ఎక్కువగా. అతను 1-2 మాటలు ఏదైనా తప్పుగా మాట్లాడినా అతని ఇంటెన్షన్ అది కాదని సామాన్య ప్రజలు శివాజీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. చూద్దాం అసలు తన వయస్సు, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్స్ చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న ఒక వర్గం తరపున మాట్లాడటమే తన ఉద్దేశమని అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రధాన సమస్యను వదిలేసి తనను ఆంటీ అని పిలుస్తున్న వారిపై ఆమె సెటైర్లు వేశారు. నాకు 40 ఏళ్ళు, ఆయనకంటే శివాజీకి 54 ఏళ్ళు అనుకుంటా. మేమిద్దరం మా వృత్తి కోసం ఫిట్నెస్ను, గ్లామర్ను మెయింటైన్ చేస్తున్నాం. కానీ నన్ను ఆంటీ అంటున్న వారు ఆయన మాత్రం గారు అని పిలుస్తున్నారు. ఇందులో ఉన్న హిపోక్రసీ ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చివరిగా అబ్జలన్ బర్ఖరార్ రఖ్నా, హమ్ జల్వా బర్ఖరార్ రఖేంగే. మీ కుళ్ళును మీరు అలాగే ఉంచండి, నా జల్వాను నేను చూపిస్తూనే ఉంటానంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అనసూయ. సామాన్యంగా కొంతమంది ఎప్పుడూ కూడా అనునిత్యం వార్తల్లో ఉండడానికి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో ఉండే వాళ్ళల్లో అలా ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లో హాట్ టాపిక్గా ఉంటూ ఉండలో మన అనసూయ గారు కూడా ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం అయితే కమెంట్ చేయకూడదు. అక్కడ ఏదైతే ప్రచురించారో దాని గురించి వరకే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడుకునే కొద్దీ అది మరింత లోతుల్లోకి వెళ్తే చినికి గాడివాలుగా మారి మరింత చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టాపిక్ మనం కొంచెం సునిశ్చితంగా ఉండే టాపిక్ని వీలైనంత తక్కువ మాట్లాడుకోవటమే మంచిది. ఏదేమైనప్పటికీ మరి మీ యొక్క కుళ్ళును మీతో అట్పెట్టుకోండి. నా వయసు అయితే 40, శివాజీ గారు మరి ఆయన వయసు అయితే 54. మరి ఆయన్నేమో గారు అని పిలుస్తున్నారు, నన్ను అనసూయ గారు అనకుండా ఆంటీ అని పిలుస్తున్నారు. తప్పది నిజంగానే. ఎవరైనా కూడా ఆంటీ అంకుల్ అని ఎవరిని పిలుస్తారు? మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళని పిలుచుకోవాలి. అంతేగాని వయసుతో సంబంధం అనేది చాలా తప్పు. అది మరి ఒక రకంగా అనసూయ మాట్లాడే మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ కూడా సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం అనేది మరి 1కి 4 సార్లు మరి అనసూయ గారు కూడా ఆలోచించారు.
ఆలోచించుకోవాలి. ఎవరైనా కూడా మిమ్మల్ని ఏదైనా ట్యాగ్ చేసి మాట్లాడితే మాట్లాడాలి, కానీ ఎవరినో అన్నదానికి అందరినీ కలుపుకుని నేను సమాధానం చెప్తానని మీకు మీరు తగ్గించుకోకూడదని చెప్పి ఎంతోమంది హితవు అయితే పలుకుతున్నారు. మీరేమనుకుంటున్నారు? శివాజీ అనసూయ విషయంలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ యొక్క సంభాషణ మాటల తోటాలని ఏ రకంగా చూడాలి? మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కర్ణాటకలో పెను విషాదం. ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన కంటైనర్, 17 మంది సజీవ దహనం. ఇది చాలా దారుణం. క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా మృత్యు అగ్ని రూపంలో వచ్చి కబళించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఒక ప్రైవేట్ బస్ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో రేగిన మంటలు క్షణాల్లో విస్తరించి పెను విషాదాన్ని నింపాయి. సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గురువారం వేకోజామున సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న ఒక కంటైనర్ లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది కనీసం పాపం బస్సులో ప్రయాణిస్తున్న వారి తప్పు లేదు, డ్రైవర్ తప్పు లేదు. అటువైపు వెళ్తున్న కంటైనర్ వచ్చి ఇటువైపు పడిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ప్రయాణాలు చేసే సామాన్య ప్రయాణికులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ చలికాలంలో, ఈ మంచు కాలంలో మీకు నిజంగా అవసరం ఉంటేనే మీరు నిజంగా ప్రయాణాలు పెట్టుకోవాలి. దానిలో మీరు ప్రిఫర్ చేయటంకి వస్తే మాత్రం 100% డే జర్నీని ప్రిఫర్ చేయండి. డే జర్నీని ప్రిఫర్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. నైట్ జర్నీ అనేది కత్తి మీద స్వాము, పులి మీద స్వారీ లాంటిది. అది గమ్యస్థానాలు చేరుకునే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మరి ఈ కంటైనర్ వచ్చి ఇటువైపు ఇలా పట్టడం వల్ల మరి అందరూ కూడా సజీవ దహనం అయిన పరిస్థితిని అయితే మనం అయితే చూసాం. 17 మంది వరకు దగ్గర చనిపోయారు. ఇది అందరం కూడా చాలా విషాదకరం. ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్, ఎక్కడో చోట ఏదో ఒకటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతం అనేది పలకాలన్నా, నియంత్రణ అనేది చేయాలన్నా మనం డైరెక్ట్గా ఏ ప్రభుత్వాలను అధికారులు కాదు, వ్యక్తిగతంగా మనందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే మాత్రమే వీటినన్నింటినీ కూడా మరి కంట్రోల్ చేయగలం. ఆ బాధ్యత ఏంటంటే నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యస్థానం ఏంటి, నువ్వు కంపల్సరీ ఏ రకంగా ప్రయాణం చేస్తే నువ్వు సేఫ్గా వెళ్తావు అనేది ఆలోచించుకోవాల్సింది నువ్వు అంటే నేను, మనం ఎప్పుడైనా కూడా వెళ్ళే యొక్క క్రమం ఎటువంటిది, ఏ రకంగా వెళ్ళాలి, సేఫా కాదా అనేది ఆలోచించుకోవాలి. మరి వేగంగా వెళ్ళడానికి మనం చూసుకోకూడదు, మరి సేఫ్గా వెళ్ళటాన్ని మనం చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు చేసి ప్రయాణం చేస్తే మాత్రమే మరి అప్పటికి కూడా రిస్క్ పర్సంటేజ్, ఒక్కసారి రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ప్రాణం ఏంటి అనేది మనందరికీ తెలుసు, ఏం జరుగుద్దో అనేది తెలుసు, దైవాదాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనం కదా, ఎందుకంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. కాబట్టి నేను మీకు వ్యక్తిగతంగా ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఇలాంటి పొగమంచు విపరీతంగా ఉన్న టైంలో ఎదర ఏముండదో మనకి తెలవని పరిస్థితి. మరి దాన్ని మనం తప్పించుకోవాలి అన్నా, దాన్ని ఏం చేయాలన్నా ఆ టైంలో ఏమి చేయలేం. కాబట్టి ఈ పొగమంచుకి మరి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. వీలైనంతగా డే ప్రయాణాలు అయితే పెట్టుకోవాలి. ఇక తప్పక వెళ్ళాల్సి వచ్చింది, వెళుతున్నారు అంటే మీ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ముఖం కడుక్కోవటం, డ్రైవింగ్లో మెయిన్ డ్రైవర్, ఎందుకంటే ఆ డ్రైవర్ మీదే మిగతా వారి యొక్క వెనకాల కారులో కూర్చున్న, ప్రైవేట్ వెహికల్స్లో కూర్చున్న, బస్సులో కూర్చున్న వారి యొక్క ప్రాణాలనేవి కూడా మరి అతని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి డ్రైవర్ నిర్లక్ష్య ధోరణిని వేడాలి. కంపల్సరీ కొన్ని కిలోమీటర్ల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో టీ ఆర్ కాఫీ తాగడానికో లేదంటే ఫేస్ వాష్ చేసుకుని మరి ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మరి ఇలాంటి యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు. ఇక రష్యా వీధుల్లో శుభ్రం చేస్తున్న భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ప్రచురించారు. ఇక హైదరాబాద్లో జశోదాబెన్ ఆధ్యాత్మిక పర్యటనని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే ఉంది. ఇది ఒకటి. మరి నిందితులందరినీ మరోసారి విచారించిన సిట్ అధికారులు ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ. మనకి తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతటి
ఒక ఎప్పుడు కూడా నిరంతరం రాజకీయాల్లో ఉండేటట్టు చేస్తుందో మనకి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసి కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ప్రణితిరావు, భుజంగరావు, కిషన్ రావు, తిరుపతనలను పిలిచిన సిట్ వారిని విచారించారు. నేడుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో అందరితోనూ కలిపి దర్యాప్తు చేస్తుంది సిట్. అందులో భాగంగానే ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సిపి అంబర్ కిషోర్ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎస్ఐబి మాజీ చీఫ్ సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. నోట్ దిస్ పాయింట్. ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, అసలు ప్రభాకర్ రావు ఏం చెప్పారు ఈ కేసులో అనేది అందరికీ మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిట్ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా కూడా మారబోతుంది. అసలు ఆ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, అతను ఏం చెప్పాడు అన్న దానిపైన మరి కొన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా ఆధారపడిపోతూ ఉండబోతుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది. ఇక రేవంత్ అన్న వెన్నుదన్ను, కార్యకర్తల ఆత్మబంధువు, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని చెప్పి కేసముద్రం రూపురేఖలు మార్చుతున్న నేతగా గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కేసముద్రం మండలం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వేమన్న ఆశయంతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో కేసముద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. తమకు కొండంతగా అండగా ఉంటూ కేసముద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డికి మరి ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పి మరి వేమన్న గురించి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మరి జిల్లా అభివృద్ధిలో ఉన్న వేమన్న విశేష కృషి చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మహబూబాబాద్ అభివృద్ధికి మరి వేం నరేందర్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం పరితపిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు. మరి నిజంగా ఒక నాయకుడు అంటే మరి తమ ప్రజల అవసరాల కోసం మరి తాను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఏ రకంగా తాను ప్రమాణం చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారో ఎన్ని గుర్తుంచుకుని తమ ప్రాంత అభివృద్ధికి మరి ఎవరైతే కట్టుబడి ఉంటారో నిరంతరం వాళ్ళని ప్రజలు తమ గుండెల్లో అయితే పెట్టుకుంటారు. కాబట్టి మరి ప్రతి నాయకుడు కూడా తమ నియోజకవర్గం అభివృద్ధి వైపు అయితే దృష్టి సారించాలి. దానిలో వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి నిధులను తెచ్చుకొని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటంలో కేసముద్రం లాంటి ఇది ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కింద ఉంది. మరి రానున్న రోజుల్లో కేసముద్రం యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి. మరి నాయకుడు సరిగ్గా ఉండి ప్రజల కోసం పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో మరి తాను చేసి చూపిస్తానంటున్నాడు వేం నరేందర్. అయితే చూడాలి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయన ముందుకెళ్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇక వరంగల్ తూర్పులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మంత్రి. మనందరికీ తెలుసు క్రిస్మస్ నైనా జరిగింది. మరి ఎంతోమంది క్రైస్తవ సోదరులందరూ కూడా తమ యొక్క మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించి మరి జీసస్ని వాళ్ళు కొలుస్తారు. కాబట్టి ఆ జీసస్ యొక్క కృపకు పాత్రులయ్యారు క్రైస్తవ సోదరులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులందరూ కూడా వెళ్ళి శుభాకాంక్షలు అయితే తెలిపారు. తమ నియోజకవర్గాల్లో కుల మత ప్రాంత భేదాలకు భేదం అనేది లేకుండా కంపల్సరీ ప్రజలందరూ నావాళ్ళని నియోజకవర్గ నాయకులు నేతలు కోరుకుంటారు. కాబట్టి అలాంటి నేతే ప్రజానేతగా గుర్తింపు పొందుతాడు. కాబట్టి మరి అది వాళ్ళు అవసరమైతే నాయకులు ఏ మతం ఆచరిస్తున్నప్పటికీ కూడా మరి ఆ ప్రార్థనలో పాల్గొనడం అనేది మరి 100% కరెక్ట్. ఆ విషయంలో కూడా మరి కొండా సురేఖ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మరి మండీ బజార్, నిజాంపూర్ లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, ఖిలా వరంగల్, నాగమయ్య గుడి ప్రాంతాల్లో మరి ఈవిడ పర్యటించి ప్రార్థనలు అయితే జరిపారు. దీని అందరం కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. మరి క్రిస్మస్కు సంబంధించిన వేడుకలు మరి ఘనంగా జరిగాయి. ఇక క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడ జరిగాయో ఏవో ఇవన్నీ కూడా ప్రచురించారు. మీరందరూ కూడా నిరంతరం
దినపత్రికని చూస్తే మీకు కూలంకుషంగా మరిన్ని మీకు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. మీకు డిజిటల్ పత్రికను ప్రజలందరూ కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి మీరు కూడా మరి మహా డిజిటల్ పత్రికను సబ్స్క్రైబ్ చేసుకుని నిరంతరం కూడా మరిన్ని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు కూడా మీరు దీనిలో చూడవచ్చు. ఇక ఓవరాల్గా ఇక ఛాంపియన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నిర్మలా కాన్వెంట్ చిత్రంలో టాలెంట్గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేఘా పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీన్ని కాస్త గ్యాప్ తీసుకుని పీరియాడికల్ ఫిల్మ్ ఛాంపియన్తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పాటలకు ట్రైలర్కు ప్రేక్షకులకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఛాంపియన్పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు వచ్చి జరిగిన ఈ చిత్రం ఎలా ఉంది, రోషన్ ఖాతాలో హిట్ పడిందా లేదా అనేది రివ్యూలో ఇస్తే మరి ఓవరాల్గా చూస్తే ఈ ఛాంపియన్ మూవీ గురించి ప్రజలైతే పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది మూవీ, డైరెక్షన్ బాగుంది అని మరి మంచి మార్కులు పడినాయి హీరో శ్రీకాంత్ తనయుడికి రోషన్కి అని చెప్తూ ఒక రకంగా మరి హీరోకి కానీ ప్రధానంగా చూసుకుంటే కొత్తగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు హీరో కంటే కూడా ఎక్కువ తన తండ్రి శ్రీకాంత్ ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. మరి ఛాంపియన్ మూవీ బాగుంది అని రావడం అనేది శ్రీకాంత్కి ఎంతో ఊరట ఇచ్చే అంశం. మరి రోషన్ కూడా మరి అతి త్వరలో ఇంకా మంచి కమర్షియల్ హీరోగా నిలదొక్కుంటాకి ఈ ఛాంపియన్ మూవీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది సినిమా న్యూస్కు సంబంధించినవి కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇవి చూసుకోవచ్చు. ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీకి వెళదాం, ఏం ప్రచురించారో చూద్దాం. ఒక్కసారిగా దివ్య దర్శనం టోకెన్ల క్యూలో దూసుకొచ్చిన భక్తులు, దర్శన టోకెన్ల క్యూలో తోపులాట, లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు. ఎస్పీ శ్రీవాణి టికెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన, అన్నమయ్య భవనం ముందు రోడ్డుపై బైఠాయింపు. ఓవరాల్గా చూస్తే గత కొన్ని నెలలుగా చూస్తుంటే టీటీడీలో కొన్ని అనుకోని పరిణామాలు అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలి. తొక్కిసలాట్లు జరగకుండా ఉండడానికి మరి ఎంతమంది వస్తారు, ఈ సెలవులు ఎప్పుడున్నాయి, దీనిలో తాకిడి ఎంత ఉంటుంది, ఇదంతా కూడా ఒక ఎస్టిమేషన్ చేసుకోవాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంటుంది. ఒకేసారి ఏదో 4 రోజులు సెలవులని ఒకేసారి వచ్చేసారి అన్నట్టుగా కాకుండా మరి ఏదొచ్చినా కూడా జనాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే మామూలు విషయం కాదు. నిరంతరం లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు. అందున హాలిడేస్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలయ అధికారులు ముందుగా చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే నిన్న కొంత అక్కడైతే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. కానీ దీని గురించి అలవలు చెలవులు రాసి పిచ్చిగా రాసి మరి జనాల్లో మరి భయభ్రాంతం గురి చేసే ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మరి పోలీసులు హెచ్చరించడం అయితే జరిగింది. కానీ మరి కొంచెం లాఠీకి అయితే పని చెప్పినట్టుగా కూడా నేను తెలుస్తుంది. మరి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మరి కొంత సంయమనం పాటించాల్సిన అవసరం భక్తుల మీద కూడా ఉంటుంది. అదే సమయంలో సంబంధిత అధికారులు మాత్రం మరి కుంటి సాకులు చెబుతూ ఉండకుండా మరి ఎక్కడి నుంచో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ తిరుమలేశుడిని దర్శించుకొని తమ కష్టాలను చెప్పుకొని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కనులారా కాంచి మరి ఆయన తరిస్తూ తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరి జాగ్రత్తగా దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంటుంది. వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి వలన ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే అది చాలా మాయని మచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి సంబంధిత అధికారులు మరి ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రజలకి కావాల్సిన ఆ దర్శనాన్ని భగవంతుని దర్శనం చేయించాల్సిన మరి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఇక అమెరికాలో సాగుబడ వ్యవసాయంలో ప్రభాసాంధ్ర జోష్, పంట భూముల కొనుగోళ్లపై దూకుడని చెప్పి మరి ఇక రాశారు. మరి భారతదేశానికి చెందిన సంతతి అంటే ఎలా ఉంటారు, మరి ఎవరికైనా కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. దానిలో మరి అమెరికాలో కూడా మరి వ్యవసాయంలో ప్రభాసాంధ్ర జోష్ చూపిస్తున్నారు. ఏపీకి చెందిన సమీర్ రాజేష్ కాంతి కలిసి డలాస్కు 2 గంటల దూరంలోనే డియోఎస్ ఎకరంలో 11 లక్షల చొప్పున 333 ఎకరాలు కొనుగోలు చేసి పికాన్ పప్పు పండిస్తున్నారు. టెక్సాస్ పికాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుంచి 2025 గాను బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డును కూడా అందుకున్నారు. చాలా సంతోషం, బాగుంది. మరి
అమెరికాకు వెళ్ళినా అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రవాసాంధ్రులు మాత్రమే మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు, పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిగ్గా వదులుకోరు. ఏళ్ల క్రితం అగ్రరాజ్యానికి వలసపోయినారు, ఇప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రకరకాల పండ్లు కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. నిజంగా అప్రిషియేట్ చేద్దాం. కానీ మనం ఓవరాల్గా దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఎస్ నువ్వు భారతదేశంలో పుట్టావు, భారతదేశంలో పెరిగావు, భారతదేశంలో పుట్టినవాడు ఈ టెక్నాలజీ మరి అదేవిధంగా మీ యొక్క శ్రమను కూడా ఇదే భారతదేశంలో మీరు చేయగలిగి ఉంటే మీరు మరింత మందికి స్ఫూర్తినిచ్చేవాళ్ళు అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్, అమెరికా వెళ్ళారు, వీరు మంచిగా మరి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా అయితే చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే మీ దగ్గర ఉందో ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి భారతదేశంలో కూడా మరి మీ యొక్క ఏదైతే మీరు చేస్తున్నారో ఈ యొక్క వ్యవసాయం అనేది చేస్తున్నారో దాన్ని మీరు భారతదేశంలో కూడా స్టార్ట్ చేసి భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అక్కడ ఏమేమి పద్ధతులు అవలంబించారనే దాన్ని మరింత అవగాహన ఇక్కడున్న రైతన్నలకు ఇవ్వడం మీ బాధ్యత. అది మీ బాధ్యతగా గుర్తుంచుకొని మరి మీరు సక్సెస్ అవ్వడం అంటే మీరు సక్సెస్ అవ్వడం కాదు, కన్న భూమి మరి మీ భూమి భరతమాత రుణం తీర్చుకోవాలంటే మీరు అమెరికాలోనే కాదు మీరు భారతదేశంలో కూడా మీరు అక్కడ ఏవైతే మీరు ఆ కొత్త పద్ధతులు నవీన పద్ధతులు ఏవైతే అలవరుచుకున్నారో అవి ఇక్కడున్న రైతాంగానికి చెప్పి మరి మీ భరతమాత యొక్క రుణాన్ని మీరు తీర్చుకోవాల్సిన అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరేమంటున్నారు? మనందరం కూడా అభినందిద్దాం. మరి అదే సమయంలో వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగి భారతదేశానికి ఉపయోగపడేటట్టు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని మనందరం కూడా ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక పీపీపీతో ప్రగతి, దేశమే ప్రథమ పదం అంటూ చివరిదాకా అదే సిద్ధాంతానికి వాజ్పేయి కట్టుబడి ఉన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాలు ఒత్తిడిలోనూ లెక్క చేయకుండా అణు పరీక్షలు నిర్వహించి దేశాన్ని బలీయమైన రాజ్యాంగంగా తీర్చిదిద్దిన మహనీయుడు కేంద్ర మంత్రి శివాజీరాజ్ చౌహాన్ చెప్పారు. ఆయన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని శివరాజ్ చౌహాన్ చెప్పారు. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రపటంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలని, సూక్ష్మ నీటి సాగు విస్తరణకు అదనంగా 695 కోట్లు ఇవ్వండి, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, ఆక్వా ల్యాబ్, కొబ్బరి పార్క్, మామిడి బోర్డులు పెట్టండి, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించండి, PMMYS పథకం కింద సబ్సిడీని 60% పెంచండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చంద్రబాబు విజ్ఞప్తి చేశారని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా చూస్తే మనకు తెలుసు 101వ జయంతి అటల్ బిహారీ వాజ్పేయి గారిది. భారతదేశం సస్యశ్యామలంగా ఉండి భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఇది నిరంతరం పరితపించిన నాయకుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకడు. మరి ఆయన యొక్క జయంతిని అపూర్వంగా అయితే మరి జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన చేసిన యొక్క సేవను గుర్తు చేసుకుని మరి ఆయన చూపిన మార్గాన్ని గుర్తు చేసుకుని ఎంతమందికో స్ఫూర్తిగా నిలిచిన అటల్ బిహారీ జయంతిని అయితే జరిపారు. అదేవిధంగా ఆయన యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి మరింత మందికి స్ఫూర్తి రగిలించే విధంగా మరి చేశారు. నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ముందు చూపు తత్వంతో మరి ఇప్పుడు రాష్ట్రం దూసుకుపోతున్న ఈ రాష్ట్రాల్లో దేశంలో కూడా మంచి జరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ, అన్ని కలెక్టరేట్లను రెవెన్యూ డెస్క్, డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత, విన్నపాలకు ఆధార్ అనుసంధానం, దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్ కాపీ స్వీకరణ పరిష్కారానికి ఓ సాఫ్ట్వేర్ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ఖండాంతర్ K4 క్షిపణి ప్రయోగం సక్సెస్, సముద్ర గర్భం నుండి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం ఉందని కూడా మరి ప్రచురించారు. మనం ఎటువంటివి స్టార్ట్ చేసినా కూడా అవి సక్సెస్ అవ్వాలని మరి మనసా వాచాకరణ మనందరం కూడా మరి కోరుకుందాం. అదేవిధంగా డివైడర్ దాటి బస్సును ఢీకొట్టిన లారీ, 2 వాహనాలు బుగ్గయ్యాయి, 6 సజీవ దహనం అయ్యారు. మనం ఇందాక చదివాం, దీని గురించి కూడా మరి రాసాం. అలాగే బంగ్లాదేశ్లో మరో మూక దాడి అని చెప్పి కూడా రాశారు. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య, వారం
టర్మ్లో రెండో ఘటన, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూస్తే అక్కడ అల్లర్లు అయితే చాలా దారుణంగా అయితే జరుగుతున్నాయి. కానీ హిందువుల మీద దాడి ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లో జరుగుతుంది. దీని అయితే భారత్ అయితే తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ రోజున బంగ్లాదేశ్ అనే దాన్ని ఒక దేశంగా ఉండడానికి మరి కారణమే మరి భారత్. అలాంటి భారత్కు సంబంధించిన కొంత సంతతి ఎవరైతే అక్కడ ఉన్నారో మరి హిందువుల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికీ కూడా అనేక మంది కాంతిశీకులు కావచ్చు, ఎవరైనా కూడా బంగ్లా వాళ్ళు చాలా అడ్డగోలుగా వచ్చి ఇప్పటికీ భారతదేశంలో కూకటి వేళ్లతో లోపలికి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా ఇలాంటి దుశ్చర్యలకైతే పాల్పడలేదు. మరి వాళ్ళకు ఒక మతం మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి, సిగ్గుపడకుండా ఖండించాలి. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. సిగ్గుపడకుండా అన్ని రాజకీయ పార్టీలు వేరే ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, భావాలు వేరే ఉండొచ్చు, కానీ అందరూ కూడా మేరా భారత్ మహాన్ అనాలి. అప్పుడు మాత్రమే వేరే దేశాలకు మనంత స్ట్రాంగ్గా ఉన్నామో మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి ఇలాంటి సంకుచిత భావాలు కలిగిన మరి బంగ్లాదేశ్లో ఇలా జరగటం, హిందువుల మీద దాడి జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉండాలి. దీని గురించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు ఆలోచించి ఏ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి, రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో కొంత కుయుక్త రాజకీయ శక్తులకి ఎలా బుద్ధి చెప్పాలి అనే దాని గురించి కూడా మరి భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించి దానికి ఒక చెక్ పెట్టే దిశగా ముందుకు వెళ్ళటం మనందరం కూడా గమనిస్తున్నాం. రానున్న రోజుల్లో అది కూడా జరగబోతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక గ్రేటర్కు గ్రీన్ సిగ్నల్, పంచాయతీ సమరానికి ముందే మహా విజయవాడ, గ్రేటర్ ప్రక్రియకు అంగీకరించిన సీఎం చంద్రబాబు, ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు సూచనలు, గ్రేటర్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం కూడా. పంచాయతీ ఎన్నికలకు ముందు మహా విజయవాడకు అడుగులు పడుతున్న ఎంపీ కేసినేని శివనాథ్ అంటే చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని కూడా ప్రచురించారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉందో అదేవిధంగా గ్రేటర్ విజయవాడగా దీన్ని రూపుదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని కూడా ఇక ప్రచురించారు. ఇక పర్యాటక అభివృద్ధి, ఆంధ్రాకి ట్యాక్సీ యాప్ ద్వారా రోజువారీ ప్యాకేజీలు, యాప్పై అవగాహన కల్పించిన కలెక్టర్. ఓవరాల్గా అమరావతికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అది నిరంతర ప్రక్రియలో భాగంగా ఉండదు. కానీ ఈ రోజు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. చిన్న చిన్న రాష్ట్రాల ద్వారా మరి అభివృద్ధి జరుగుతుంది అనేది ఎంత వాస్తవమో, ఆ అభివృద్ధి జరగడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే మరి నిష్పక్షపాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి దిశగా మరి ఆయా రాష్ట్రాలు వెళుతూ ఉంటాయి. కానీ మధ్యలో మరి కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం చేసే ఏమైనా ప్రభుత్వాలు వచ్చినప్పుడు మరి అభివృద్ధికి ఆటంకాలు అనేవి కలుగుతాయి. మరి ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనునిత్యం కూడా అభివృద్ధిలో దూసుకుపోవాలని తెలుగు రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటారు. మనం కూడా అదే కోరుకుందాం. ఎప్పుడు కూడా నిరంతరం కూడా తెలుగు రాష్ట్రాలు దేశ తలామానికంగా ఉండి దేశానికి సగర్వంగా తెలుగు రాష్ట్రాలు కనబడే విధంగా ఉండాలంటే అది మరి ప్రజల చేతుల్లో, నాయకుల చేతుల్లో ఉంటుంది. నాయకుల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటప్పుడు ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత ప్రజలు దేనికోసం మనం ఎన్నుకున్నారని అంతఃకరణ శుద్ధితో ఆలోచించే నాయకులు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ దశగా చూసుకుంటే మరి అమరావతి కూడా ఇప్పటికీ మరి పెద్దగా డెవలప్ అయింది లేదు. మరి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అమరావతికి మరి ఏదైతే అభివృద్ధికి ముందుకు వెళుతున్నారో, అమరావతి అభివృద్ధికి ముందుకు వెళుతున్నారో ఆ అభివృద్ధికి ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రానున్న రోజుల్లో మరి అమరావతి అభివృద్ధి చెంది తద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి చెందాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే వణికిస్తున్న హైవేలు, జాతీయ రహదారులు మృత్యు గంటికలు మోగిస్తున్నాయి. ఇది చాలా మనం చూసాం. ఎక్కడా కూడా రోడ్డు ప్రమాదాలు అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలని అరికట్టాలి అంటే మనందరం కూడా మనం ఇందాకడే చెప్పుకున్నాం, వ్యక్తిగత బాధ్యతగా ఉండాలి. ద్విచక్ర వాహనదారులు అయితే హెల్మెట్లు కంపల్సరీ ధరించాలి. మరి ఏమైద్దిలే పోలీసు ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది మాట కాకుండా మరి ప్రయాణికి ఇచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది బాధ్యతగా ఉండాలి. కారులో అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మరి ప్రమాదం అనేది చెప్పి రాదు, ఎప్పుడో ఒకసారి జరిగేదే ప్రమాదం. కాబట్టి దాని గురించి వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరు తెలుసుకుని చూసుకుని ముందుకు వెళ్తేనే ఈ రోడ్డు ప్రమాదాలను
ప్రమాదాలని మనం నివారించవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా చిన్న పిల్లలకి బైకులు ఇవ్వటం, కార్లు ఇవ్వటం లాంటివి చేయకూడదు. ఎందుకంటే తద్వారా మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి మైనర్ వాళ్ళు ఎవరన్నా పిల్లలు కానీ బైకులు కానీ ఇవన్నీ తోలినట్టయితే దానికి సంబంధిత కారకుల తల్లిదండ్రులకు ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారని పోలీసులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైవేలపై కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, వీలైనంత వరకు హైవేలపై ద్విచక్రం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంతమంది ఒక 350 కిలోమీటర్ 450 కిలోమీటర్ కూడా బైక్లో వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలాంటివి కూడా తగ్గాలి అంటే అసలు ద్విచక్ర వాహనాన్ని హైవేలో యూజ్ చేయడం అనేది మరి అంత సమంజసం కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? హైవేలపై వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో, మరికొన్ని సూచనలు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఈ రకంగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మరి ఈ రకంగా ఉంది. ఎలక్ట్రిక్ 3 వీలర్లకు భలే డిమాండ్ అని కూడా ప్రచురించారు. ఇక సిరీస్పై గురి అని, జోష్లో భారత్ అని, మహిళా 3వ T20 నీడని, ఒత్తిడిలో లంక అని కూడా మరి ప్రచురించారు. కెప్టెన్ హర్మీత్ కౌర్ గురించి కూడా మనకు తెలుసు. మహిళా క్రికెట్ జట్టు కూడా ఎంతగానో రాణిస్తూ మరి భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఎంతోమంది అభిమానులు మూటగట్టుకుంటున్నారు. మరి మనకు తెలుసు స్మృతి మందాన కావచ్చు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కావచ్చు, ఏదైనా కూడా మరి శ్రీలంకకి భారత్కి కూడా ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఆమె అయితే తేల్చుకోబోతున్నాయి. మనందరం కూడా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం చదివాము, దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.